శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. తెలుగు బ్రాహ్మణ ద్వితీయ సంబంధాలకి సంబంధించినటువంటి ప్రొఫైల్స్కి స్వాగతం, సుస్వాగతం. ఇక్కడ బ్రాహ్మణ కులంలో అన్ని శాఖలకి సంబంధించి ద్వితీయ వివాహం, డైవోర్స్ అయి ఉండొచ్చు, విడోడ్ అయి ఉండొచ్చు అండి. వారికి సంబంధించినటువంటి వివరాలు కొన్ని చదువుతాము. మీకు ఇందులో ఏ ప్రొఫైల్ నచ్చినప్పటికీ కూడా మీ దగ్గర వివాహానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాలు మాకు అందజేసి మా జ్యోతి మ్యాట్రిమోనీ ద్వారా తగిన సేవలు పొందవచ్చు. ముందుగా అబ్బాయిల వివరాలు చూద్దామండి. ఇవన్నీ కూడా డైవర్సీ ప్రొఫైల్స్ ఆర్ విడౌడ్ ప్రొఫైల్స్. సెకండ్, ఈ రెండవ వివాహానికి సంబంధించినటువంటివి. అబ్బాయి పేరు హనుమాన్లు. 12/3/1979లో పుట్టాడండి. 8:20 ఉదయం పూట పుట్టాడు. గుంటూరులో పుట్టాడు. వీళ్ళు 6000 నియోగులండి. కౌండిన్య గోత్రము, పూర్వాషాఢ నక్షత్రం 4వ పాదము, 5-6 ఎత్తుంటాడండి. అబ్బాయి బిఎస్సి చేశాడు. అబ్బాయి గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ అబ్బాయి విడోడ్ అండి. భార్య చనిపోయారు, పిల్లలేం లేరు. మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125126333ని సంప్రదించగలరు. అబ్బాయి పేరు శ్రీనివాస్. 15/9/1971లో పుట్టాడండి. 12:45 ఉదయం పూట పుట్టాడు. ఒడిశాలో పుట్టాడు. 6000 నియోగులండి. హరిత గోత్రము, ఉత్తర ఫల్గుని నక్షత్రము, 5-10 ఎత్తుంటాడండి. అబ్బాయి ఎంకామ్ చదివాడు. అబ్బాయి అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు. ఈ అబ్బాయి డైవోర్సీ అండి. మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125126333ని సంప్రదించగలరు. అబ్బాయి పేరు కిరణ్. 8/4/1984లో పుట్టాడండి. 4:30 ఉదయం పూట పుట్టాడు. ఒంగోలులో పుట్టాడు. 6000 నియోగులండి. కౌండిన్య గోత్రము, ఆరుద్ర నక్షత్రము, 5-8 ఎత్తుంటాడండి. అబ్బాయి బీటెక్ చేశాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. 10 లక్షల రూపాయలు సంవత్సర ఆదాయము. ఈ అబ్బాయికి వివాహం 2010లో అయిందండి. వారిద్దరూ కూడా డిసెంబర్ 2012 నుంచి విడిగా ఉంటున్నారు. లీగల్గా సపరేట్గా వాళ్ళు 2015 నుంచి ఉంటున్నారు. లీగల్గా వాళ్ళకి డైవోర్స్ 2015లో వచ్చింది. అమ్మాయి వచ్చేసి ఈ అబ్బాయి డైవోర్స్ తీసుకోవడానికి కారణం, అమ్మాయికి ఇంకా మెంటల్గా మెచ్యూరిటీ లేని కారణం చేతి ఈ అబ్బాయి డైవోర్స్ తీసుకున్నాడు. మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125126333ని సంప్రదించగలరు. మరి ద్వితీయ వివాహానికి సంబంధించి అబ్బాయిల వివరాలు చూసాం కదండి. మరి అమ్మాయిల వివరాలు ఒక చిన్న విరామం తర్వాత చిటికలో చూద్దాం. శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి నిర్వహణలో అంతర్జాతీయంగా పేరు పొందిన బ్రాహ్మణ వివాహ వేదిక జ్యోతి మ్యాట్రిమోనీ.com. అమ్మాయి పేరు శ్రీలక్ష్మి. 6/7/1984లో పుట్టిందండి. 6:30 సాయంకాలం పూట పుట్టింది. రాజమండ్రిలో పుట్టింది. వీళ్ళు వైదిక విన్నాళ్ళండి. భారద్వాజ గోత్రము, చిత్తా నక్షత్రం 2వ పాదము, 5-3 ఎత్తుంటుందండి. అమ్మాయి 10వ తరగతి చదువుకుంది. ఈ అమ్మాయికి వివాహం 2008లో అయిందండి. ఆ భర్త 2010లో చనిపోయాడు. వీరికి ఒక బాబు ఉన్నాడండి. మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125126333ని సంప్రదించగలరు. అమ్మాయి పేరు కవిత. 16/12/1986లో పుట్టిందండి. అమ్మాయి వచ్చేసి సాయంకాలం 7:20 పుట్టింది. రాత్రిపూట పార్వతీపురంలో పుట్టింది. వీళ్ళు ద్రావిళ్ళండి. శ్రీవత్స గోత్రము, మృగశిర నక్షత్రము, 5-6 ఎత్తుంటుందండి. అమ్మాయి వచ్చేసి ఆయుర్వేదం డాక్టర్ అండి. అమ్మాయికి దాదాపు 30,000 రూపాయల నెలకి ఆదాయం ఉంటుంది. అమ్మాయికి వివాహం 2013 అక్టోబర్లో అయిందండి. వాళ్ళు వివాహమైనటువంటి నెలన్నరకే వాళ్ళిద్దరూ కూడా విడిగా ఉండటం మొదలుపెట్టారు. లీగల్గా అమ్మాయికి 2016లో డైవర్స్ వచ్చింది. మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125126333ని సంప్రదించగలరు. అమ్మాయి పేరు కామేశ్వరి. 16/7/1987లో పుట్టిందండి. 8:10 ఉదయం పూట పుట్టింది. ప్రొద్దుటూరులో పుట్టింది. వైదిక వెళ్ళాలండి. హరిత గోత్రము, ఉత్తరాభద్ర నక్షత్రం 2వ పాదము, 5-6 ఎత్తుంటుందండి. అమ్మాయి బీటెక్ బిట్స్ పిలారీ నుంచి చేసిందండి. అమ్మాయి ఒక ఎంఎన్సీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుంది. 60,000 రూపాయల నెలకి ఆదాయము. ఈ అమ్మాయికి వివాహం 2009 ఫిబ్రవరిలో అయిందండి. వాళ్ళిద్దరూ కూడా విడిగా ఉండటము 2011 నవంబర్ నుంచి ఉండడం మొదలుపెట్టారు. లీగల్గా డైవోర్స్ ఆగస్టు 2013లో వచ్చింది. మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125126333ని సంప్రదించగలరు.
ఇక్కడ బ్రాహ్మణ కులంలో ద్వితీయ వివాహానికి సంబంధించి డైవర్స్ అయి ఉండొచ్చు, విడోడ్ అయి ఉండొచ్చు, వారికి సంబంధించినటువంటి వివరాలు చూసాం కదండి. మీకు ఇందులో ఏ ప్రొఫైల్ వచ్చినప్పటికీ కూడా మీ దగ్గర వివాహానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాలు మాకు అందజేసి మా జ్యోతి మ్యాట్రిమోనీ ద్వారా తగిన సేవలు పొందవచ్చు. స్వస్తి.